శేఖర్ భాష గారు, ఇంకొకటి మనం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక పేరు ఉంది దీంట్లో, శ్యామల గారు, యాంకర్ శ్యామల గారు. తన పేరు కూడా యాడ్ చేసి ఉంది దీంట్లో కంప్లైంట్లో. సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఆవిడ నిన్నటి నుంచి. ఆవిడని ఎక్కువ టార్గెట్ చేసి నడుస్తున్నాయి. అసలు ఏంటి ఆమె ప్రమోట్ చేసిన యాప్ ఏంటి? ప్రమోట్ చేసిన యాప్ అయితే చికెన్ 65 లాగా ఆంధ్ర 365 అని ఒకటి ఉంది. దానివల్ల ఏం డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది జనాలకి డ్యామేజ్ కాదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరిలోకి ఫస్ట్ టైం ప్రమోట్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా పెద్ద వన్ టైం వాళ్ళని ఏదో వారికి ఇచ్చి పంపించేయడం, లేకపోతే ఫైన్ వేసి ఇలాంటిది ఏదైనా జరగచ్చు. కానీ కొంతమంది పొలిటికల్ టార్గెట్స్ అవుతారు, కొంతమంది దీంట్లో ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ చాలా గట్టిగా ప్రమోట్ చేసిన వాళ్ళని కొంచెం వాళ్ళ ఛార్జ్ షీట్ అలాగ ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పుడు A1, A2, A3, A4 అలా పెట్టుకున్నప్పుడు A1, A2, A3 జనరల్గా A1, A2 గట్టి వాళ్ళని పెడతారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కేసు రిజిస్టర్ అయింది తెలంగాణలో, పంజగుట్లో. బట్ ఒకవేళ కనుక మీరు గమనిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవరైతే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ట్రోలింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేకపోతే ఆ ట్రోలింగ్ కూడా కాదు, అది పర్సనల్ అటాక్, బూతులు ఆయనే కాదు ఇంకా చాలామందిని. సో వీళ్ళందరినీ కూడా మన దగ్గర అధికారం ఉంది కదా అని కొంచెం ఎక్కువ లిబర్టీ తీసుకొని అనరాని మాటలు ఇవన్నీ కూడా అనడం. ఓకే. తర్వాత మనం ఈ కేటగిరీలో చాలామంది ఉన్నారు, పోసాని గారు, ఇంకా రోజా గారు కూడా కొన్నిసార్లు ఏదో అన్నట్టుగా ఇలా వీళ్ళందరినీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడం మర్చిపోరు కదా. సో అంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ కేసు పంజగుట్లో రిజిస్టర్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ కేసు ఏంటి, ఎక్కడైనా రిజిస్టర్ చేయొచ్చు కదా. అవును, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎక్కడైనా రిజిస్టర్ చేయొచ్చు, సుమోటోగా తీసుకోవచ్చు. మరి ఇది ఆంధ్రాలో పెడితే ఆంధ్రాలో కూడా ఎవరైనా పెట్టచ్చు రేపు. ఆంధ్రాలో ఒకటి ఆల్రెడీ అరెస్ట్ కూడా అయిపోయింది కదా, వేరే అతను లోకల్ బాయ్ నాని సమ్ బెట్టింగ్ యాప్స్ కేసే. అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు ఆంధ్రాలో ఉన్నావా తెలంగాణలో ఉన్నావా అనేది పాయింట్ కాదు. కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది, కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది, తెలంగాణలో రిజిస్టర్ అయింది. సరే, ఇక్కడ అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉన్నంత పెద్ద గేమ్ అయితే ఇక్కడ ఉండదు. ఓకే. కానీ వాట్ ఇఫ్ ఇది కనుక పెద్దదయ్యి వెతికి ఆంధ్రాలో కూడా ఇటువంటి కేసులు నమోదైతే ఇప్పుడు ఎలా అంటే ఈ పర్టికులర్ యాప్ వాడడం వల్ల నష్టపోయిన వాడు తెనాల్లో ఒకడున్నాడు అనుకుందాం, గుంటూరులో ఒకడున్నాడు అనుకుందాం, విజయవాడలో ఒకడున్నాడు అనుకుందాం. వీళ్ళందరూ కూడా అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు. అప్పుడు మళ్ళీ అన్ని కేసులు అవుతాయి. బట్ నాకు తెలిసి ఇది అది ఎంతవరకు అనేది కూడా చూస్తారు పోలీసులు. ఇది అంటే ఈవిడ చెప్పిన కోడ్ అలాంటిది ఏదన్నా వాళ్ళు వాడి ఆ కోడ్ వల్ల వాళ్ళు కనుక ఇలా అయిపోతే అది కూడా లీగల్ది కాదు అని తెలిస్తే అప్పుడు వీళ్ళు దిల్ బీ ఇన్ సూప్. అదర్వైజ్ దే కెన్ బి సేవ్డ్. నాకు తెలిసి తను ఒక పార్టీ అధికార ప్రతినిధి అంటు కదా, మైకుల ముందు వచ్చి మాట్లాడతావు కదా, నీతులు చెప్తావు కదా అని నేను అటు నుంచి ట్రోల్ చేస్తున్నారు గట్టిగా. నీతులు చెప్తుంటావు కదా, ఇప్పుడు ఇదేంటమ్మా అని జత చేసి మాట్లాడుతున్నట్టున్నారు. ఇంకా ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్ రెగ్యులర్గా ఉండేది. ఇది మనకి ఇక్కడ మన తెలంగాణలో అదృష్టవశాత్తు అంత దారుణంగా ఉండదు కానీ, బట్ ఆంధ్ర కావచ్చు, లేకపోతే తమిళనాడు కూడా కావచ్చు. తమిళనాడులో మీకు ఏమవుతుంది, కరుణానిధి సీఎం అవగానే జయలలిత జైల్లోకి వెళ్తారు, జయలలిత సీఎం అవగానే ఆయన జైల్లోకి వెళ్తారు. సో ఈ గట్టిగానే ఉంటుంటాయి. ఏదేమైనా కూడా అయినా కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళరు, గమనించండి. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తుంటారో ఆ టైంలో వాళ్ళని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కొంతమంది ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే మనం చూసాం క్లియర్ కట్గా అమ్మల్ని తిట్టడం. అది కొంచెం కుసంస్కారంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ వాళ్ళకైనా సరే, అరే ఏంట్రా ఎంత అధికారం ఉంటే మాత్రం అంత దారుణంగా అమ్మని తిట్టేస్తావా. అండ్ సెక్షన్లు లాలు అవన్నీ పక్కన పెడితే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ రోజు ఆ మాట అన్నావు కదా పాపం ఇవాళ పండింది అనిపిస్తుంది. బట్ ఇది చట్టం సరిగ్గా వ్యవహరించిందా ఇవన్నీ సెకండరీ. ఇప్పుడు అంతా కూలా, మీకు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఏమి లేవా? ఇబ్బందులు ఏముందండి, కేసులు వెనక థ్రెటనింగ్స్ అంతా కామ్ అయిపోయింది. కామ లేదు, మనం తప్పు జరిగింది, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అంతే. అన్యాయంగా ఇరుక్కున్న వాళ్ళు బయటికి రావాలి. ఓకే, దీనికోసం మనం అయ్యేదాకా పోరాడు. ఇప్పుడు ఏమైంది, రాజస్థాన్ ఇల్లు ఇంకా అక్కడే ఉంది, కబ్జా చేసుకుని అక్కడే ఉంటుంది ఆవిడ చేసిన డ్రగ్స్ కేసులకు సంబంధించి ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ కూడా కాలేదు. వీటన్నీ అడగాలి కదా మనం.
ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయింది. అవును. మధ్యలో రాజతరణ్ కేసు వచ్చింది. రాజతరణ్ కేసు వచ్చి 7 నెలలు అయింది. రాజతరణ్ మీద ఛార్జ్ షీట్ అయిపోతుంది. జానీ మాస్టర్ కేసు వచ్చింది, అది ఛార్జ్ షీట్ అయిపోయింది. హర్షసాయి కేసు వచ్చింది, అది కూడా ఛార్జ్ షీట్ అయిపోతుంది. ఇన్ని అవుతున్నా ఈవిడ కేసు మాత్రం ఎందుకు ఛార్జ్ షీట్ అవ్వట్లేదు? సంవత్సరం పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా, ఏది చర్యలేవి. తీరా చూస్తే అక్కడ ఆఫీసర్లే ట్రాన్స్ఫర్లు అయిపోతున్నారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇన్నాళ్ళు ఆపుకుందా? ఓకే, సరే అయిపోయింది, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది. మరి వేరే కొత్త వాళ్ళు వచ్చినప్పుడైనా సరే ఏది ఛార్జ్ షీట్లు ఏవి, చర్యలు ఏవి ఆవిడ మీద? అంతకుముందే ఒక అమ్మాయి మీద బ్లాక్మెయిల్ కేసు అదే పోలీస్ స్టేషన్లో ఉంది. ఓకే, ఆ అమ్మాయి వీడియోలు ఇప్పటికీ అందరికీ మీడియా వాళ్ళందరికీ పంపించి వాళ్ళ పరువులు రోడ్డు మీద పెడుతుంది. సో ఆ అమ్మాయి మీద పెట్టిన బ్లాక్మెయిల్ కేసు కూడా దాని మీద చర్యలు లేవు. ఆ డ్రగ్స్ కేసు ఏమైందో తెలీదు. కావాలని తప్పుడు కేసులు పెడుతూనే ఉంది, రాజతరణ్ మీద లేకపోతే ఈ మస్తాన్ సాయి మీద, వీళ్ళందరి మీద. ఇక్కడేమో రాజతరణ్ నా మొగుడు ఉంటుంది, గుంటూరు దగ్గర పోయేమో మస్తాన్ సాయి నేను పెళ్లి చేసుకున్నాను. అదే. సో పెడుతున్న తప్పుడు కేసులు పెడుతుంది, ఆవిడ మీద పెట్టిన కేసుల మీద చర్యలు ఉండవు. మరి మనం అడగకుండా మనం ఎందుకు లేని కామ్గా అందామా? కాదు కదా, న్యాయం జరిగే వరకు పోరాడాల్సింది. ఏంటి థ్రెటనింగ్ పరిస్థితి అండి? మీరు ఈ మధ్య ఏదో గన్ లైసెన్స్కి అప్లై చేశారని చెప్పి తమిళ చూసాను. అదే అప్పుడులో అంటే నిజమేనది? ఎందుకంటే లైసెన్స్ అప్లై చేశారా? దానికి కారణం ఏంటంటే ఏవో వీళ్ళు చంపడానికి కుట్రమంటున్నారు కదా. సో నేను ఒక పర్టికులర్ జడ్చర్లలో సమాధి దగ్గరికి వెళ్తాను ప్రతి సంవత్సరం అయినప్పుడు. సో అలా వెళ్ళిన టైంలో అది ఏంటంటే ఊరవతల ఒక చిన్న ఫామ్లో ఉంటుంది, ఒక చిన్న పొలంలో ఉంటుంది. ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఎవరు ఉంటారు కదా చుట్టుపక్కల, ఇంకోటి చంపేద్దామని స్కెచ్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ రెక్కి కూడా చేసినట్టు సమాచారం. వాళ్ళు ఎంఐ పడాల లక్ష్మి వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలి, ఏం చేయాలి అని అంతా స్కెచ్ చేసుకున్నారు. బట్ నేను వెళ్ళలేదు అంతే. వాళ్ళ ఓకే. సో ఇది జరుగుతుంది అంటే ఇంత దారుణంగా ఉంటారని తెలీదు. కొట్టి 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 చంపేయాలంటది కదా, సాడిస్టిక్ టైప్లో. సైకోలు అందరూ ఒకటే చోట చేరారేమో అనిపించింది. దానికోసం మీరు అప్లై చేశారా? వచ్చిందా? వస్తుంది. ఓకే.